8 అయిపోయింది, ఇది ఇంకా లేవలేదు. అక్షయ, అక్షయ లే, స్కూల్ టైం అవుతుంది. లెమ్మంటే కదలవేంటే? నిద్ర దయ్యం పోనిందా నీకు? నిన్ను లేపడం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది రోజు. లేస్తావా? 2 తగిలించరా? లే, లేవే, లే అక్షయ. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, గారాబం ఎక్కువ. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, నీకు గారాబం ఎక్కువైపోయింది. లేకపోతే పిల్లలు లేపే విధానం ఎలాగా? లేపండి చూద్దాం. చూడు బుజ్జి, లేనన్నా ఆ బొంగారు తల్లివి కదూ, లేగాలి, లేచిపోతావు. కమాన్ 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 కమాన్. అఖి, నీకు దండం పెడతాను, నా పరువు తీయరా. లేవరా ప్లీజ్ నాన్న, లేరా నాన్న, నీకు మిక్కీ మౌస్ కొనిస్తా, లేగాలి. డైనోసార్ ఐస్ క్రీమ్. గుడ్ మార్నింగ్ డియర్. అఖి, డాడీ both are friends. మీ ఇద్దరిని బాగు చేయడం నా వల్ల కాదు. నిన్ను బాగు చేయడం మా వల్ల కాదు. రోజు రోజుకి నా మాట అంటే భయం లేకుండా పోతుంది నీకు. ఏవి ఎరగనట్టు ఎలా కూర్చుందో చూడు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకో. మాట్లాడితే చాలు ఐస్ క్రీమ్ తింటావు, జలుబు అంటావు. వద్దు వద్దని చెప్తున్నా ఈ రోజు మళ్ళీ స్కూల్లో ఐస్ క్రీమ్ తినేసి వచ్చావు. డాడీ రాని ఈ పని చెప్తాను. శాంతి, ఏంటి ఏంటి అరుస్తున్నావు? మిమ్మల్ని అనాలి, అంతా మీరే చేస్తోంది గారాబం. వద్దంటే స్కూల్లో ఐస్ క్రీమ్ తినేసి వచ్చింది. ఐస్ క్రీమా? తను వెరీ బ్యాడ్. శాంతి, నువ్వు అరిచి ఆరోగ్యం పాటు చేసుకోకు. తన ఆరోగ్యం గురించి నేను చూసుకుంటాను, నువ్వు లోపలికి వెళ్ళి తలపేసుకో. అక్షయ, అక్షయ, అక్షయ్, నీతో మాట్లాడుతుంటా. మమ్మీ ఐస్ క్రీమ్ తినదంటే నీ ఇష్టం తింటావా? ఏమాత్రం భయం భక్తి లేదా? ఇటు చూడు అక్షయ్, నిన్నే. లుక్ హియర్. టింగ్ టింగ్ టింగ్. ఏంటి నేను మాట్లాడుతున్నా అటు తిరిగావు? డాడీ అంటే నీకేం మాత్రం కేర్ లేదా? నేను సరే, అసలు మమ్మీ అయినా నీకు కేర్ లేదా? అసలు నీలాంటిదా నీ కేర్ తీసుకుని ఊరుకోండి. ఫోన్లేండి, ఎప్పుడు లేని ఎంత కోపం వచ్చింది ఏమిటండి మీకు? లేకపోతే మమ్మీ అంటే ఎవరు? తల్లి. తల్లి అంటే కన్న తల్లి, మాతృమూతులు పట్టుకుని తిరిగి. సర్లేండి ఊరుకోండి. మమ్మీ వచ్చేస్తున్నాయి. ఏమనుకున్నావు? ఐస్ క్రీమ్ తినవుగా? మమ్మీకి ఎదురు చెప్పవుగా? బి ఏ గుడ్ గర్ల్. లేకపోతే చాలండి, లోపలికి పదండి. కాలు తీయండి, తీయండి కాలు. తడిసిపోయింది. ఏంటిది? ఏంటిది? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఎవరికి? నీకు. నాకా ఐస్ క్రీమ్? మీ ఇద్దరిని బాగు చేయడం నా వల్ల కాదు. Daddy, both are friends. Right. ఏంట్రా, వాడికి ఏదో ప్రాబ్లం అంట, నీతో ఏదో అర్జెంట్గా మాట్లాడాలంటే? అవును రాజ్, చాలా పెద్ద ప్రాబ్లం రా, నువ్వే ఎలాగైనా రక్షించాలి. ఓకే కమాన్. వీడి చిట్ ఫండ్ కంపెనీ ప్రాబ్లంలో పడిందంట. పబ్లిక్ పోలీసు రేపు నుంచి వీడి మీద పడతారంట. నన్ను ఏం చేయమంటారు? మధ్యవర్తిగా నువ్వు హామీ ఉంటే చాలు, ప్రస్తుతానికి ఈ గండం కట్టెక్కినట్టే. ఓ 4 రోజుల్లో మనం ఎలాగో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. నా అనుకున్న వాళ్ళంతా నన్ను మోసం చేశారు. ఈ టైంలో నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. ఏమిట్రా ఇది?
ఈ మాత్రం దానికి బతిమాలుకోవాలా? హామీగా నేను ఉంటాను. పేపర్స్ చూసి సంతకం పెడతాను. రే రాజా, సంతకం పెట్టడానికి కొంత టైం ఉంటుంది కదా, మనం డిస్కస్ చేసి అప్పుడు సంతకం పెడితే సరిపోతుంది కదా. టైంకి హెల్ప్ చేయకపోతే ఇంకా ఫ్రెండ్షిప్కి అర్థం ఉందా? మరేం పర్వాలేదు. పైన ఏం జరిగింది ప్రసాద్? ఏముంది, ఆ శేషుగాడి చిట్ ఫండ్ కంపెనీలో ఏదో ప్రాబ్లం ఉందంటే తీసుకొచ్చా. అరే చిన్న ప్రాబ్లం అని నేను అనుకుంటే తీరా ఇక్కడికి వచ్చాక తెలిసింది అది ఎంత పెద్ద ప్రాబ్లం అని. నీ ఆయన వాడి గోడు విని మంచి చెడు ఆలోచించకుండా స్నేహం మత్తులో పడి కోట్ల రూపాయలకి గ్యారెంటీ సంతకాలు బరికేశాడు. ఎంత స్నేహం అయినా మరీ అంత మంచితనం పనికిరాదమ్మా. నేను చెప్పి చూసా, నా మాట వెంటగా వెళ్ళా. కనీసం నువ్వన్నా చెప్పు, నీ మాట నా వింటాడేమో.